ఎన్నో ఏళ్ళు బ్రతికిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలి కన్నులు మోచిన మంద భాగ్యుడు రాజనాల సత్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈరోజు మన దగ్గర ప్రముఖ హార్మోనిస్ట్ అబ్బూరి వెంకటస్వామి గారు ఉన్నారు. ఆయనకి ఈ హార్మోనీలో 40 సంవత్సరాల అనుభవం ఉంది. అంత అనుభవం ఉండి ఎంతో ప్రసిద్ధి పొందిన అబ్బూరి వెంకటస్వామి గారు మన స్టూడియోకి రావటం మన అదృష్టం. అబ్బూరి వెంకటస్వామి గారు, మీరు జననం ఎక్కడ? నేను రాజనాల సత్య స్టూడియో వారికి ముఖ్యంగా నమస్కారం. మీరు మా స్టూడియోని మమ్మల్ని పిలిపించి హార్మోనిస్టులుగా ఉన్నందుకు హార్మోనిస్టులు పిలిపించి ఇంటర్వ్యూ తీసుకోవడం తక్కువ, అందులో మీరు తీసుకోవడం మీకు చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. నేను నాగర్ జిల్లాలో తెలంగాణ నాగర్ జిల్లాలో కొల్లాపురం పెంట్లవెల్లి గ్రామంలో జన్మించాను. మా తల్లిదండ్రులు రైతు కూలీలు. ఒకప్పుడు నేను చదువుకునే సమయంలో మా గురుగారు నరసింహాచార్యులు గారు వారు దగ్గర నేను ట్యూషన్కు వెళ్ళేవాడిని. వెళ్తూ అతను కూడా సంగీతం నేర్చుకోలేదు. ఆయన భార్య సంగీతం నేర్చుకుని వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ ఆయన సంగీతం నేర్చుకుంటున్నాడు. అక్కడ నేను ట్యూషన్కి వెళ్తూ స్టూడెంట్ కాదు, 6th క్లాస్ ప్రాయంలో వెళ్ళి అక్కడ పాటలు పాడించాడు. చక్కగా గొంతు బాగుంది బాబుని మంచిగా నేర్చుకుంటాం ముందని నన్ను అందులో ప్రవేశం కలిగించాడు. ఆ నరసింహాచార్యులు గారి గురువు దయ వల్ల నేను ఒక పాడడం ఎందుకు మంచి ప్రైజులు వచ్చినాయి. నాకు జిల్లా లెవెల్ స్టేట్ లెవెల్ ప్రైజులు వచ్చినాయి. ఇందులో ఒకటి పాడడానికి రాకుండా గాయకులు కాకుండా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే బాగుంటది కానీ ఆశ నాకు కలిగి ఒక హార్మోనియం కోసం వెతికి వాళ్ళు ఆనాడు దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. ఆ చిన్నపిల్ల హార్మోనియం మీరేం వాయిస్తారు బాబు అనేది. అటువంటి టైంలో ఆ ప్రాయంలో హార్మోనియం వాయించడానికి చిన్నగా సరిగమ వయసులో అతను నేర్చుకొని అతనితో కొంతవరకు రాగాలు విషయం ఎట్లా చిన్నగా ఏ విధంగా నేర్చుకోవాలి అనే విధంగా పద్య నాటకాలకు వెళ్ళలేదు. నేర్చుకున్న తర్వాత 10వ తరగతి వచ్చే ప్రాయం వరకు అక్కడే చదువుకుంటూ నేర్చుకున్నాను. అక్కడ నేర్చుకున్నాం. 10వ తరగతి వరకు అయిన తర్వాత 11వ తరగతి లెవెల్కు నేను డ్రామా హార్మోనిస్ట్ గా తయారైనాను. అప్పుడే నా 20 ఏళ్ళ వయసు వచ్చే వరకు నేను డ్రామాకు వాయిస్తున్నాను. అప్పుడు డ్రామాకు వాయించడం స్టార్ట్ అయితే ఒక రాయభారం నాటకమే తెలుసు అక్కడ. ఎందుకంటే ఈ హరిచంద్ర నాటకం, ఈ తులాభరణ నాటకాలు వాళ్ళకి బాగా తెలియవు. ఎవరు వేయలేదు అక్కడ. వేరే వాళ్ళు వచ్చి వేసేవాళ్ళు, ఎక్కడి నుంచో వచ్చి వేసేవాళ్ళు కానీ నీకు తెలియవు. కాబట్టి ఆ రాయభరణ పద్యం స్టార్ట్ చేయండి, నాటకం పద్యాలు స్టార్ట్ చేసుకొని అక్కడ నేర్చుకొని హార్మోనియం వాయించడానికి హార్మోనియంలో పద్యాలు ప్రాక్టీస్ చేశానండి. మీరు మొట్టమొదటిసారి హార్మోని ఏ నాటకానికి వాయించారు, ఎప్పుడు? శ్రీకృష్ణ రాయభారం తిరుపతి వెంకటకవులు రచించిన నాటకానికి రాయభారానికి వాయించాలని గోపాలాపురం అని ఒక ఊరు ఉండేది. వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. నువ్వు స్టూడెంట్ గా ఉండవు, అంతులు పెద్దవాళ్ళు ఏంటో మీరు నేర్పించగలరా అంటే నేర్పించాను. మా స్కూల్ సహాయార్థం కావాలన్నారు. సరే నాకు ఏం చేసుకొని నేర్పిస్తాను నేను, పర్వాలేదని చెప్పి వాళ్ళకు శ్రీకృష్ణ రాయభారం నాటకం నేర్పించాను. ఆ రోజు ఏదో కొంత కలెక్షన్ అయి స్కూల్ కట్టుకున్నారు వాళ్ళు. ఆ రాయభారం నాటకం ప్రస్తుతానికి తయారు చేసుకొని వాయించి వాళ్ళకి తయారు చేసి నేర్పించి వేయించాను. అంటే రాయబారం నాటకం పూర్తిగా మీరే హార్మోని వాయించారా? పూర్తిగా నేనే హార్మోని వాయించాను. అప్పుడు హార్మోని వాయించడం వేరే వాళ్ళు రావాలంటే పెద్దవాళ్ళే. అది ఆడ పూర్తిగా నేనే వాయించాను. వాయించుకుంటూ వాళ్ళకి నేర్పించి తయారు చేసి నాటకం వేయించాను. వెంకటస్వామి గారు చెప్పండి. మీరు మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ రాయబారానికి హార్మోని వాయించారు కదా? అవును. మరి శ్రీకృష్ణ రాయబారం నాటకంలో ఏదైనా పద్యానికి మీరు హార్మోని వాయిస్తారా? అలాగే ఆ పద్యం కూడా మీరు పాడితే ఇంకా బాగుంటుందని నా సూచన. మంచిదండి. ఏం పద్యం పాడుతున్నారు? ఒక శ్రీకృష్ణ పద్యం మొదటి సీన్లో ఆయుధం ధరింపను కానీ పద్యం పాడుతున్నారు. అబ్బబ్బ, చాలా సూపర్ హిట్ పద్యం అది. ఆయుధం ఒక పట్ల సాయం తెలుసును
నిజము తొలుతలకించుకోను నీకే యతి ఇష్టమో కడమని కని పాలకు పాడునందన వెంకటేశ్వర గారు చెప్పండి. ఇప్పుడు నాటక రంగంలో అవునండి, కళాకారులు ఉన్నారు, అలాగే హార్మోనిస్ట్ ప్లస్ కళాకారుడు, అవును, వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కళాకారులకి అదే హార్మోనిస్టులు కళాకారులు అయితే ఏంటి వ్యత్యాసం? వాళ్ళిద్దరికి ఏంటి బెనిఫిట్? కళాకారుడు హార్మోనిస్ట్ కళాకారుడు అయితే ఒకటైతే హార్మోని వాయించుకొని పద్యాన్ని చక్కగా చెప్పగలడు. ఓకే, ఒకటి. రెండవది ఎందుకని అంటారు? ఎందుకని చెప్పగలరు? శృతి అతని చేతుల్లో ఉంటుంది కాబట్టి ఓకే, ఆ సౌండ్ ని ఎంత కావాలంటే అంత ఆయన వినియోగించుకొని చెప్పగలడు. అదే రెండవది పాడేవాడిని. మా ప్రేక్షక మహాశీల కోసం, అంటే సంగీతం గురించి అంతగా అవగాహన లేని వ్యక్తుల కోసం అసలు శృతి అంటే ఏంటో చెప్పండి. శృతి అంటే ఇక్కడ సాప అంటే ఏ స్థాయిలో మంచి పాడగలని మేము మొదలే వాళ్ళని పరీక్షిస్తాం. ఎంత స్థాయి గలవాడు, ఇతను 1.5 వాడతాడా, 2.5 స్థాయి వాడతాడా, 4 వాడతాడా, పైన వాడచ్చు, తగ్గులో వాడచ్చు, ఆయన టెస్ట్ చేసి శృతిని ఏర్పాటు చేస్తాం మేము. అంటే వాయిస్ ఎంత లౌడ్ గా ఉంటే అంత శృతి ఎక్కువ చేస్తాం. వాయిస్ తక్కువగా ఉంటే శృతి తక్కువ అంతే. ఓకే. అందులో గౌళ గాత్రం ఉంటే తక్కువలో వాడగలరు, సన్న గాత్రం ఉంటే ఎక్కువలో వాడగలరు, 4 స్థాయి కూడా పద్యం పాడగలరు. వాటి వ్యత్యాసం వేరే ఉంటుంది. వెంకటేశ్వర గారు, ఇప్పుడు కళాకారుల్లో ఈ మహిళలు పాడతారు కదండి, మహిళలు పాడతారు, వాళ్ళకి శృతి ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా వెన్ కంపేర్ టు వీళ్ళు మగవాళ్ళు పాడిన? మగవాళ్ళు వాడేది జనరల్ స్థాయి, ఆర్గన్ స్థాయిలో పాడగలరు. వాళ్ళు మహిళలు 5.5 స్థాయి ఫీమేల్ స్థాయిలో పాడగలరు. మహిళలు పిల్లలు గాని ఈ ఇద్దరు సమానమే, ఫీమేల్ స్థాయిలో పాడరు, అంటే చిన్న స్థాయిలో పాడగలుగుతారు వాళ్ళు. అంటే 5.5 శృతికి వెళ్తుంది, 5.5 శృతి 6.5 శృతి పాడగలరు వాళ్ళు. అదే మగవాళ్ళు పాడితే పద్యాలు, మగవాళ్ళు పాడితే 1.5, 2.5, 4 వరకు కూడా వాళ్ళు పాడగలరు. 1.5 నుంచి స్టార్ట్ అవుతుంది, 1.5 నుంచి స్టార్ట్ అవుతాయి వాళ్ళు. అది మహిళల దగ్గర సౌండ్ చెప్పినప్పుడు వాళ్ళ సౌండ్ వాళ్ళకి ఇచ్చి ఆ స్థాయి ప్రకారం మేము తగ్గులో చెప్తే వాళ్ళు పైన వాడతారు. ఆ విధంగా వాళ్ళకి మేము పరీక్షించి చెప్తాం. మహిళలు కూడా నేర్పేయడానికి అవకాశం. ఓకే అండి, శృతి గురించి చాలా బాగా చెప్పారు. అలాగే లయ గురించి చెప్పండి. లయ ఒక పాటకు లయ జ్ఞానం అనేది తాళ జ్ఞానం ఉండాలి. ఓకే. తాళ జ్ఞానం చాలా మందికి తక్కువ ఉంటుంది. ఓకే. బహుశా నేను చూసినంత వరకు చాలా మంది పాటలు పాడిస్తే తాళ లయ జ్ఞానం కొట్టలేకపోతున్నారు. ఎందుకు కొట్టలేకపోతున్నారు? తాళ జ్ఞానం చిన్నప్పుడు నేర్చుకోలే, వాళ్ళకి తెలియదు. తాళ జ్ఞానం, లయ జ్ఞానం తక్కువ. లయ జ్ఞానం మనిషికి ఆటోమేటిక్ గా మన భగవంతుడు ఇవ్వాలి. అది లయ జ్ఞానం మామూలుగా రాదు, అది నేర్చుకుంటే వచ్చే లయ జ్ఞానం కాదు. లయ శివుడు, ఆ శివుడు శివజ్ఞానం, లయ శృతి అనేది, శృతి సంగీతం సరస్వతి లయ 3 కలిసి ఉంటే కొంతమందికి ఉంటది. ఆ లయ జ్ఞానం ఉన్నవాళ్ళు ఏ బస్సులో పోయినా నడుచుకుంటూ పోయినా లయ కొట్టుకుంటే నడుచుకుంటూ పోతారు. లయ జ్ఞానం ఉన్నవాడు. లేనివాడు ఇంకా లయ వేయలేడు, ఇక్కడ ఏం చేయలేదు, తాళం వేయలేడు. ఇంకోటి, ఇప్పుడు ఉదాహరణకి ఈ కృష్ణరాయబారం పద్యాలే తీసుకుందాం. కృష్ణరాయబారంలో ఒక పద్యం పాడటానికి కొత్త కళాకారుడు, అంటే పద్యం అంటే ఏమిటో తెలియని కళాకారుడికి ఒక్క పద్యం నేర్చుకుంటానికి సుమారుగా ఎంత టైం పడుతుంది అంటారు? ఒక నెల నుంచి 3 నెలలు పట్టచ్చు ఒక పద్యానికి. అంటే హార్మోనిస్ట్ సహకారంతో అంటే అందులో నంబర్ 1 A, B, C ఉంటారు. అక్కడ ఏ క్లాస్ చిన్న వాళ్ళు అయితే శృతి చెప్తేనే అందుకుంటారు వాళ్ళు.
వాళ్ళు ఎమ్మడి అందుకోగల శక్తి ఏర్పడుతుంది. బి క్లాస్ వాళ్ళు ఎట్లుంటారంటే చెప్పినాక అది మర్చిపోయి శృతి ఎక్కువ వాడుతుంది, తక్కువ వాడుతుంది. సి క్లాస్ వాడికి ఒక 100 ఎక్కువ, 120 సార్లు 50 సార్లు అడిగాలి, ఇట్లా పాడిస్తే వస్తుంది. ఇది డిఫరెన్స్ ఆఫ్ ది శృతి జ్ఞానం పద్యం నాటకం నేర్చుకోవడం. ఓకే ఓకే. అంటే ఒక పద్యం నేర్చుకోవాలన్నా కూడా 3 నెలల నుంచి 3 ఏళ్ళ వరకు పట్టే అవకాశం ఉందంటారు. అవకాశం ఉంది. ఓకే ఓకే సరే సరే. కృష్ణరాయబారంలో నుంచి ఇంకో పద్యం ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మా ప్రేక్షకుల కోసం ఒక పద్యం, ఇంకో పద్యం పాడమంటారు. కృష్ణరాయబారం నుంచి శ్రీకృష్ణుడి పద్యం. శ్రీకృష్ణ పద్యం. ఓకే, మంచి పాట. జెండాపై కపిగా ముందు గాంధీరమ్ము ధరించి పల్గుడు మూటలు చెందుతున్నప్పుడు ఒక్కండును నీ మొర ఆలకింపడు కురునాథ కందింపడు. చాలా బాగుందండి. ఇందాకనే మనం శృతి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మీరు పాడిన పద్యం ఏ రాగం, అది ఎంత శృతిలో పాడారు మీరు? ఇది 1.5 స్థాయి దాదాపు. ఓకే. ఈ హార్మోనియల్ అయితే 1.5 స్థాయి శృతి పెట్టుకొని పాడినాను. ఓకే. స్థాయి మాత్రం ఇదేమో మోహన రాగం. ఓకే. అంత ముందు పాడిన పద్యం భీమ్లాస్ రాగంలో పాడాను. ఓకే. ఇది మోహన రాగం పద్యం అండి. భీంపలాస్ రాగం అయిపోయింది, మోహన్ రాగం పాడారు. అవునండి. ఈ కృష్ణరాయబారంలో కళ్యాణి రాగం ఉందండి. ఉంది అండి, ఎందుకు లేవు? కళ్యాణి రాగం ఏమైనా వినిపిస్తారా? వినిపిస్తాను. అదొకటి వినిపించండి. ఎక్కడ నుండి యశోభాను భవ్యమనస్సులు నీకు తమ్ములు చక్కగా ఉన్నవారే భుజగాలు గుపోతరులు భుజగాలు గుపోతరులు అగ్రజా
భీంపలస రాగం వినిపించారు, తర్వాత మోహన రాగం వినిపించారు, అవునండి, ఇప్పుడు కళ్యాణ రాగం వినిపించారు. అవునండి. కృష్ణరాయబారంలోనే ఈ 3 రాగాలు కాకుండా వేరే రాగం మీద ఏదైనా పద్యం ఉందా? అన్ని పద్యాలు ఉన్నాయండి. ఒక పద్యం వినిపించండి. వేరే రాగం పద్యం కూడా కావాలా? అదే వినిపించండి. మంచిదండి. మీరు కోరినప్పుడు, ప్రేక్షకులు కోరినప్పుడు పాడకుంటే నేను ఇంకోటి వెంకటస్వామి గారు, చెప్పండి. ఇప్పుడు ఈ మోహన రాగం గాని, లేకపోతే భీంపలాస్ గాని, కళ్యాణి గాని, ఇప్పుడు మీరు పాడబోయే రాగం గాని, ఈ రాగాల మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని సామాన్యుడు ఎలా గ్రహించాలంటారు? అంటే సంగీత జ్ఞానం లేని వ్యక్తులు ఉంటారు కదా, అసలు ఎలా ఆ వ్యత్యాసాన్ని ఎలా గమనించాలంటారు? ఆ భావాన్ని బట్టి, అక్కడ ఉన్న భావాన్ని బట్టి గ్రహిస్తారు. అంతే అంతే అంతే. భావం అక్కడ భావం వేరే ఉంటుంది. ఓకే. ఆ భావాన్ని బట్టి ఆ రాగం తర్వాత మళ్ళీ రాగం శృతి బట్టి గ్రహించాలి. అవునవును. మళ్ళీ కృష్ణుడు పద్యం పాడాలి. కృష్ణుడు పద్యం పాడండి. ఈ రాగాలు కాకుండా కొత్త రాగంతో ఉన్న పద్యం ఏదన్నా పాడండి. అదే కొత్త రాగం పాడాలంటే. ఓకే ఓకే. బాగుందండి, చాలా చాలా బాగా పాడారు. ఇది అట్లా వెరైటీ, ఎందుకంటే అలుగుట ఎరుగు కానీ ఆ పద్య భావన బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఈ పద్యం అలుగుటే ఎరుగని పద్యం పాడారు కదా, అది ఏ రాగం అంటే? అది కానడ రాగం అని. ఓకే ఓకే. కానడ రాగం చాలా గాంభీర్యానికి వస్తుంది. అప్పుడు కృష్ణుడు అది చెప్పబోయే పద్యం అటువంటి గంభీర పదంతో అక్కడ చెప్పే అవసరం ఉంది కాబట్టి ఆ రాగంలో మేము సెట్ చేసాం ఆ రోజు. వెంకటస్వామి గారు, మీరు ఎంతో మంది కళాకారులతో వర్క్ చేస్తుంటారు. సుప్రసిద్ధ కళాకారులు ఎవరున్నారండి మీరు వర్క్ చేసింది? గుర్తు తెచ్చుకోవచ్చా ఈ సమయంలో? సుప్రసిద్ధ కళాకారులు ఇప్పుడా? అప్పుడు వెళ్దాం. గతంలో సుప్రసిద్ధ కళాకారులు అంటే ఇక్కడ నేర్చుకోవాలి కాదు, పెద్ద కళాకారులు నేను నేర్చుకున్నప్పుడు షణ్ముఖాన్య రాజు, రఘురామయ్య గారు, వాడు ఏవి సుబ్బారావు కుమారులు రాలేదు అప్పటికి. ఏవి సుబ్బారావు, షణ్ముఖాన్య రాజు, రఘురామయ్య, వాడు మన పీశ్వార్ సత్యం గారు, అక్కడ వెల్దుర్తి వెంకటేశ్వరనాయుడు, లొద్దిపల్లి అల్లభాక్షి గారు, అక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ లో లొద్దిపల్లి అనే ఉంది. చాలా అల్లభాక్షి గారు చక్కటి మనిషి, చాలా చక్కగా వాడాడు, మన గతించారు. వీళ్ళు అక్కడ ప్రసిద్ధ కళాకారులు. ఆ తర్వాత కానకం, తర్వాత నాగమణి అని ఏడిసి యాక్టర్లు, పద్మాంజలి అని, వీళ్ళకు హార్మోనిస్ట్ గా అప్పుడు జక్కుల పురుషోత్తం గారు, అతడు ఇప్పుడు జక్కుల పురుషోత్తం గారు దివంగతుడయ్యాడు మొన్న. చాలా చక్కటి హార్మోనిస్ట్ ఆ కాలంలో. అతను ఆ ఎంతనో నేర్చుకొని వాళ్ళు సంవత్సరాలు నేర్చుకొని వేశారు. ఇంకా తర్వాత విశ్వేశ్వరరావు ఉన్నాడు అప్పుడు. ఆ విశ్వేశ్వరరావు వాళ్ళంతా మేము ఉన్నప్పుడు వాళ్ళు నేర్చుకొని వేసిన కళాకారులు వాళ్ళు. తర్వాత నేను నేర్చుకున్న తర్వాత మళ్ళీ కొంతమంది కొద్దిగా మారిపోయారు. మళ్ళీ నేను మార్పు చేసుకుంటూ అక్కడ ఊర్లో కాకుండా నేను హైదరాబాద్ చేరినాను 1975లో. 75 హైదరాబాద్ చేరిన తర్వాత ఇక్కడ సత్య హరిచంద్ర నాటకం అంటే తెలియదు ఎవరికి. 75లో బండారామారావు కొంతమంది ఎవరో అప్పుడెప్పుడు వచ్చి వేసేవాళ్ళు. 75కి వచ్చేవారు హరిచంద్ర నాటకం ఎవరికి తెలియదు. రాయభారం అసలు పద్య నాటకాలంటే హైదరాబాద్ చాలా తక్కువ. కవ్వాలి వాయించిన వాళ్ళు హార్మోనిస్టులు లేరు. ఇప్పుడు మనోహరరావు అని ఒకరు ఉండేవారు. ఆ తర్వాత పాండురంగారావు వీళ్ళు వచ్చారు కొంతమంది పెద్దవాళ్ళు. నేనేదో ప్రత్యక్షంగా ఏదో చిన్న హైదరాబాద్కి వచ్చి చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఈ సంగీతాన్ని డెవలప్ చేసుకుంటూ తిరిగానండి. ఆ తర్వాత ఆంధ్రలో తిరిగాను. ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో అంత ఉన్న హార్మోనిస్టులు ప్రసిద్ధ కళాకారులతో టచ్ చేసుకొని చాలా మంది హార్మోనిస్టులను ఏ విధంగా వాయించాలనే పద్ధతి కూడా కొన్ని పద్ధతుల్లో నేర్చుకున్నాను. ఆ తర్వాత హరిశ్చంద్ర నాటకం 1980లో ఇంకా డిఎంఎస్హెచ్ ఆఫీస్ అని ఆఫీసులో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేస్తే అక్కడ ఒక సంవత్సరం నేర్పించాను. అక్కడి నుంచి నాటకం స్టార్ట్ అయింది. గాంధీ భవన్లో నాటకం అప్పుడు. టి అంజయ్య గారు అప్పుడు మినిస్టర్ గారు ఉండేవాళ్ళు. టి అంజయ్య గారు మినిస్టర్ లెవెల్ ఉన్నప్పుడు అప్పుడు నాటకాలు వేయడం స్టార్ట్ అయింది హైదరాబాద్. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి.
అప్పుడు రాయబారం నాటకం స్టార్ట్ చేసి సత్యహరిచంద్ర నాటకానికి వచ్చాము. అదేంటి మన ప్రాక్టీస్. వెంకటేశ్వర గారు చెప్పండి. ఇప్పుడు ఎంతో మంది కళాకారులతో కలిసి మీరు వర్క్ చేస్తూ ఉంటారు. అవును. అంటే మీ దృష్టిలో అందరూ కళాకారుల్ని సమంగానే చూస్తారు. అయితే ఎక్కడో ఒక చోట ఒక్కొక్క కళాకారుల్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. మీరు ఎక్కువగా ఇష్టపడిన కళాకారులు ఎవరు ఉన్నారు? పాత కళాకారులు పాత వాళ్ళు నేను చెప్పిన వాటిలో రఘురామయ్య గారు చక్కటి గాత్రం, సంగీతం పాడేది. అందుట్లో ఇప్పుడు మన కర్ణాటక సంగీతం కాకుండా అందులో హిందుస్థానీ సంగీతం మేళం చేసుకుని చక్కగా పాడేవారు. హిందుస్థానీ సంగీతంలో డిఫరెన్స్, కర్ణాటక సంగీతం డిఫరెంట్, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కానీ హిందుస్థానీ సంగీతం సంగీత ఆలాపన కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏం పాత్రలు వేసేవాళ్ళు అండి? కృష్ణుడు పాత్ర వేసేవాడు, నారదుడు కృష్ణుడు వేసేవాడు. నేను ఆ కాలంలో నా ఛాయశక్తుల అందరినీ జమ చేసి నేను రఘురామయ్య గారితో నాటకం వేయించా. పద్మాంజలి రఘురామయ్య గారి కాంబినేషన్తో, షణ్ముఖ ఆంజనేయరాజు నారదుడు వీళ్ళతో అప్పుడు నాటకం వేయించేది జరిగింది వాళ్ళతో. నేను అప్పుడు చిన్నగా ఉన్న వయసు, కొంచెం పెద్దవాళ్ళని జమ చేసుకొని వేయించేవాడు. ఇప్పుడు వయసు కూడా సరిపోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కళాకారులు మీరు ఎక్కువగా అభిమానించే కళాకారులు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కళాకారులు ఇప్పుడు నేర్చుకుంటూ ఆ విధంగా హైదరాబాద్ లో వస్తూ యువ కళాకారులు అనుకోండి. యువ కళాకారులు నేర్చుకుంటూ డిఎంఎస్ డిపార్ట్మెంట్ లో నేర్పించాను, ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్ లో నేర్పించాను. ఆర్టిస్ట్ వాళ్ళకు డ్రామా చెప్పించి వేయించాను, నేను నేర్పించాను, వాళ్ళు ప్రాక్టీస్ ఇచ్చి వేయించాను. తర్వాత వాళ్ళలో ప్రసిద్ధులైన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇప్పుడు ఇంకా వాళ్ళు ఎంప్లాయీస్ అనిపించింది. ఎంప్లాయీస్ అంటే వేస్తారు, కొన్ని ఏళ్ళు బంద్ అవుతారు. ఆ విధంగా వనస్థలిపురంలో శ్యాంసుందర్ అని ఉండేవాడు యాక్టర్, హనుమంతరావు అని ఉండేవాడు, ఒక యాక్టర్లు వీళ్ళంతా. వాళ్ళు గతించిపోయిన దగ్గర పడరు, వాళ్ళు పాడలేకపోతున్నారు. ఇక్కడ ఉన్న హైదరాబాద్ ఉన్నవాడు నాచారాయ అని ఉన్నవాడు, అతను అందరు ప్రసిద్ధి గాంచాడు, నేర్చుకున్నాడు చక్కగా. నేను రిహార్సల్ వెళ్ళేది, ఆయన పాడేది. రైల్వే నాంచార్య కూడా ఉండేవారు. ఇట్లా కొంతమంది ప్రముఖులు. తర్వాత అయ్యదేవర పురుషోత్తమరావు దగ్గర ఇంకా అప్పటికే నేను హార్మోనిస్ట్, వాళ్ళంతా వేసేవాళ్ళు. అట్లా ఆ విధంగా నడుచుకుంటూ ఉమామహేశ్వరరావు అని వెంకటేశ్వర మహాత్యం వాళ్ళు తయారు చేశారు. ఒకరొకరు ఒక భాగం తయారు చేసేవాళ్ళు. అన్ని నాటకాలు అందరు వేయాలని లేదు ఇక్కడ, ఒకరొకరు ఒక నాటకం నేర్చుకొని వేసేవాళ్ళు అండి. వెంకటేశ్వర గారు, ఎట్లాగో మీరు సత్య హరిశ్చంద్ర గురించి చెప్పాను. ఇప్పుడు సత్య హరిశ్చంద్ర నాటకం నుంచి మాకేమైనా 2-3 పద్యాలు? సత్య హరిశ్చంద్ర నాటకం చాలా చక్కని నాటకం. సత్యము అనేది బోధపడాలంటే ఇవాళ రేపట్ల ఆ నాటకం కంప్లీట్ గా విని చూసిన వారు మాత్రమే అర్థమవుతుంది. మధ్య మధ్యలో ఇవాళ రేపట్ల ఒక సీన్ వేసి వెళ్ళిపోతున్నారు, అంటే నేను హీరోని కావాలి, నేను హీరోని కావాలని. అట్లా కాకుండా అట్లా అసలు హరిశ్చంద్రుడు మొత్తం వేయడం లేదు, రాయభారం మొత్తం వేయడం లేదు, రామాంజన యుద్ధం మొత్తం వేయడం లేదు, మధ్యలో అంతా సీట్లు వేయబట్టాను. సత్య హరిశ్చంద్ర మంచి నాటకం, చాలా చక్కని నాటకం. చింతామణి నాటకం చూసిన తర్వాత హరిశ్చంద్ర నాటకం వేశారు. నేనేమనుకున్నానంటే, అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను, ఈ చింతామణి నాటకం చూసిన తర్వాత ప్రేక్షకులు ఎవ్వరు ఉండరు, అందరూ వెళ్ళిపోతారు, హరిశ్చంద్ర నాటకం ఎవరు చూస్తారని అనుకున్నాను. కానీ నేను అనుకున్న దానికి విరుద్ధంగా చింతామణి నాటకానికి 200 మంది ఉంటే ఇంకో 50 మంది పెరిగారు. 250 మంది హరిశ్చంద్ర నాటకాన్ని మొదటి నుంచి చివరి వరకు, అంటే తెల్లవారు మా ఊర్లో అనమాట, మా ఊర్లో తెల్లవారుజామున 5 గంటల వరకు నాటకం ఆడుతున్నా ఆ 250 మంది ప్రేక్షకులు కూర్చొని చూసారండి. మరి అంత విషాదభరితమైన నాటకం అయినా కూడా ప్రేక్షకులు అంత ఇదిగా చూసి ఆదరించారంటే ఏంటంటారు? ఆ నాటకం, హరిశ్చంద్ర నాటకం మన గొప్పతనం, మీ అభిప్రాయం చెప్పండి. హరిశ్చంద్ర నాటకంలో, చింతామణి నాటకంలో చింతామణి ఒక భక్త చింతామణిగా మారడం, తర్వాత ఏదో వేష గ్రూప్ అని మొదలు చెప్పడం, అది అట్లా కాకుండా చింతామణి అట్లా కాదు భక్తురాలు అయిపోయింది. జ్ఞానోదయం కోసం ఆ నాటకం తయారు చేసింది. సుబ్బిశెట్టి అలాంటి వారు ఏదో ధనవంతులుండి ఆ ధనవంతులని ఇట్లా మోసపోయే అవకాశం దాంట్లో ఉన్నందుకు ఇట్లా జోక్స్ ఏర్పాటు చేసి చేశారు, అంతేకాదు. ఆ తర్వాత జ్ఞానోదయం చేసుకోవడానికి ఆమె భక్తిగా మారి భక్త చింతామణిగా మారిపోయి వాళ్ళు లాస్ట్ జ్ఞానోదయం అయి అట్లా నష్టపోయిన వాళ్ళై చింతామణిలో ఆ విధంగా అట్లా చూపించారు, అంతే. కానీ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ఉన్న నాటకం చింతామణి అంతే. అది ఎంటర్టైన్మెంట్ చూసుకోవాలి, దానివల్ల ఎక్కువ జ్ఞానోదయం వచ్చేది లేదు. కానీ ప్రపంచ జ్ఞానం ఇది. ఇందులో సత్య హరిశ్చంద్రలో
సత్యం గురించి ఎంత కష్టపడాలో ఆ, అంత కష్టపడడం, ఆ, ఎన్ని విధాలు కష్టపడడం అన్ని విధాలు కష్టపడడం, తర్వాత అతనికి పరీక్ష పెట్టడం హరిశ్చంద్రునికి ఉమ్, భగవంతుడే వాళ్లే చెప్తారు. ఎన్నో చేసిన తప ఫలాన్ని వినియోగించి సత్యం అసత్యం ఆడడానికి అతను తయారు చేసి ఆయనతో వాదోపవాదాలు చేసి ఈయన మీద ఎన్నో ప్రయోగించారు. అయినా అసత్యం ఎక్కడ జరగలేదు. ఆ సత్య హరిశ్చంద్రుడు తర్వాత అతను భార్య గాని ఆ ఇద్దరు ఎక్కడ అబద్ధం ఆడకుండా భర్తకు సమానంగా భార్య చెప్పుకుంటూ ఎన్ని కష్టాలైనా సరే నేను భార్య నమ్మాలా అని ఆలోచనలు ఉంటే భార్య మళ్ళీ భర్తకు చెప్పి అదే ప్రయత్నం ఎట్లా అమ్ముకుంటున్నాం ఆ విధంగా మీరు అమ్ముకోండి అట్లేదు సంబంధం లేదని ఆయన చెప్తే ఇక్కడ అమ్ముకోవడానికి తయారై అమ్మిన తర్వాత నీ ధనం తెలిపోయిందని చెప్తే అక్కడికి తీరిపోలేదంటే మళ్ళీ నక్షత్రాలు వెంటబడి ఈ ధనానికి ఇంకా తక్కువ పడింది, అసలు ధనం నాకు రాలేదని అంటే సరే చివరిగా నన్ను కూడా అమ్ముకోమని చెప్పాడు. ఆ అమ్ముకోమని చెప్పిన తర్వాత ఎవరు గుణరాయి నిన్నంటే నువ్వు మహారాజు చక్రవర్తి కదా, చివరి కడజాతానికైనా అమ్మని అని చెప్పి అన్న తర్వాత అతను ఆ నక్షత్రకుడు ఆ విధంగా కడజాతి వాడిని కూడా అమ్మేసిన తర్వాత నా తప్పులు ఇంత క్షమించండి, చాలా కష్టపెట్టాను మిమ్మల్ని, మీరు అసత్యం అనేది ఎక్కడ జరగలేదు కాబట్టి ఇంత అసత్యమైన సత్యంగా కూడుకున్న ఈ సత్యహరిశ్చంద్ర నాటకాన్ని ఆ విధంగా అన్ని విధాలుగా బయట నమ్ముకొని అన్ని విధాల కష్టాలు పడి సత్యం ఎటువంటి అబద్ధం ఆడకుండా నడిపించాడు. కాబట్టి కాటికాపరిగా ఈ కాటికాపరి కూడా భార్యని ఎక్కువ అక్కడ ఏం ప్రేమాభిమానాలు లేకుండా అది ఎంత పద్ధతి ఏ విధంగా సత్యం ఆడాను సత్యం ప్రకారంగా నడిపించి ఆమెను ఖండించడానికి తయారైంది. కాబట్టి ఆ నాటకానికి మంచి పేరు వచ్చింది. అంటే ఏంటి క్లుప్తంగా చెప్పాలంటే ఒక మనిషి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నీతిగా నిజాయితీగా ఉంటే అతనికి విజయం వరిస్తుందని విజయం వరిస్తుంది. అది ఇప్పటి విజయం వరిస్తుంది, చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుంది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నడుస్తుంది. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడ నడవలేదు. ఎన్ని ఎక్కువ అబద్ధాలు ఆడితే అంత జీవితం నడుస్తుంది. ఆ విధంగా నడుస్తుంది కాబట్టి కొన్నేళ్లకు నశిస్తుంది. ఇది కూడా ఉండదు, సత్యమే ముందుకు వస్తుంది. అది ఎప్పటికైనా అందుకనే అది ఆ సత్యహరిశ్చంద్ర నాటకం ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. కాబట్టి మనిషి ఎక్కువ సత్యాన్ని అబద్ధాలు తక్కువ చేసి అవసరమైన సత్యాన్ని ఎక్కువ ఓ మార్గాన్ని ఎంచుకొని నడుచుకుంటూ పోవడమే ఈనాటి యొక్క అతని జీవితం. అన్ని కళలు ఇందులో సంగీత కళలో నేర్చుకొని చూసినవాడు, జ్ఞానం లేనివాడు కూడా సత్యహరిశ్చంద్ర నాటకం చూసి విని నేర్చుకొని ఇది నడుచుకుంటే చాలా మంచి సంతోషం, అందరి జీవితం బాగా సాఫల్యంగా నడవగలదండి. సత్యహరిశ్చంద్ర నాటకంలో బాగా ప్రసిద్ధి పొందిన ఒక పద్యం ఒకటి వినిపించండి. అలాగేనండి. కృష్ణరాయబారం అయిపోయింది, సత్యహరిశ్చంద్ర అయిపోయింది, ఇంకా వేరే నాటకం గురించి అన్నారు.
తులాభారంలో పద్యం పాడడం. ఓకే ఓకే. తులాభారం నుంచి ఒక శ్రీకృష్ణ తులాభారం నుంచి ఒక పద్యం. ఏ పాత్ర పద్యం అండి అది? ఏ పాత్ర పాడే పద్యం? కృష్ణుడు పద్యం అండి. కృష్ణుడు పద్యం. అతని శిష్యుతో అది అతనితో పాడతాడు. ఓకే. ఒక పద్యం. ఓకే. చివరిగా వెంకటస్వామి గారు, ఈ నాటకం రామాంజనేయుద్ధం. ఓకే. రామాంజనేయుద్ధం నుంచి ఒక పద్యం పాడతారు అంటే రాముడి పద్యం. తప్పకుండా తప్పకుండా రాముడి పద్యంతో ఎండ్ చేద్దాం. కళ్యాణ రాగం. చివరిగా వెంకటస్వామి గారు, ఈ పద్య నాటక రంగంలో హార్మోనిస్టుల కొరత చాలా ఉందని విన్నాను నేను. అది ఎంతవరకు నిజం? ఆ కొరత తీరాలంటే ఏం చేయాలి? హార్మోనిస్టులు అంటే ఎంతో మంది కావాలి వాయించే వాళ్ళు కొంచెం వేరే మంది వెళ్తారు. హార్మోనిస్టులు వాళ్ళు కావాలి భజన పాడడం వరకే వాయించగలరు. పద్య నాటకానికి వచ్చేంత వరకు అదో పద్యం చాలా కష్టం. రాగం మొత్తం తెలిసి ఉండాలి, రాగం కంప్లీట్ పాడగలగాలి, మొత్తం వాయించాలి, అన్ని సరిగా వాయించాలి. దేనితో భయపడుతున్నారండి. అక్కడక్కడ నేను చాలా టచ్ చేసి చూసాను, నేర్చుకునేదాన్ని. నాకు మా వారికి అర్థం కాకూడదు, మేము కొద్ది సంవత్సరాలు ఉండగలం, మీరు నేర్చుకోండి అంటే ఉదాహరణకు మా ఇంట్లోనే మా ఇంట్లో సంగీతం అందరూ వచ్చు. మా పిల్లలు మొత్తం డిప్లొమా నేర్చుకున్నారు, అన్ని నేర్చుకున్నారు, హార్మోన్ నేర్చుకున్నారు, హార్మోన్ వాయిస్తున్నారు పిల్లలు. మనవాళ్ళు
వాళ్ళ చిన్నపిల్లలు అంటే కొడుకులుగా మనవాళ్ళు అంటే 12 ఏళ్ళ వయసు కూడా చెప్తున్నవాడు దీని హార్మోని పద్యాలు సేవడు భయపడుతుంది మళ్ళీ పద్యాలు పాడుతున్నారు నేను ప్రవేశం భయపడుతున్నమాట ఈ నాటకానికి ఏంటంటే చిన్నప్పటి నుంచే ఈ పద్యాలు అనేది వాళ్ళకు ప్రవేశం కలిగించాలి పద్యాలను కలిగించి ఈ హార్మోని మీద బేసిక్ మోడల్ నేర్పించి ఈ హార్మోని మీద ఈ విధంగానే వాళ్ళతో పద్యం మనం దానికి నోటేషన్ పద్యానికి నోటేషన్ రాసి స్థాయిలు వాళ్ళతో వాయించి వేషం అయిపోయాలి అది ఆ విధంగా చేస్తే వాళ్ళు తయారవుతారండి వాళ్ళకి ధైర్యం వచ్చేస్తారు నేను వాయిస్తాను కదా వాడి వేషం వేస్తే నేను వాటితో వాయిస్తున్నాను కదా హార్మోనియం వాయిస్తున్నాను కదా ఉద్దేశం వాళ్ళకి ఏర్పడుతుంది అంతవరకు ధైర్యం రాదు వాళ్ళు కాకపోతే 1000 మంది హార్మోనిస్టుల నుంచి చాలా మంది వీధికి వాళ్ళు ఇద్దరు ఉన్నారు హార్మోనియం వాయిస్తున్నారు కానీ వాడికి రాగం తెలియదు రాగచ్చేది ఈ పద్యాలు నాటకం తెలియదు పద్యాలు తెలియదు సాహిత్యం తెలియదు తెలుగు సాహిత్యం అసలు రాదు కాబట్టి సాహిత్యం రావాలి పద్యాలు నోటికి రావాలి ఇది మొదటి బేసిక్ మోడల్ నేర్చుకుని పద్యాలు నోటికి పాడాలి వాళ్ళు దీంట్లో వాయించుకుంటారు ఇతరులకు నేర్పించగల శక్తి వాళ్ళకి వస్తుందండి అది విషయం అంతవరకు ప్రభుత్వం పట్టించుకోవాలి స్వచ్ఛందదారులు పెద్దవాళ్ళు కూడా ఇచ్చుకోవాలి ప్రతి ఇంట్లో కూడా ప్రవేశం కలిగించాలి ఇవాళ రేపట్ల నా కొడుకు ఇంజనీర్ అవుతుండే ఆయన విదేశం అమెరికా అవుతున్నాడు యుఎస్ఏ అవుతుండే అంటే రాదు ఈ సంగీతం ఇక్కడ ఉన్నోళ్ళు కూడా కొంతమంది చెప్పాలి యుఎస్ఏ పోతే యుఎస్ఏ కంప్యూటర్ లో నేర్చుకుంటున్నారు కానీ ఈ కంప్యూటర్ లాంటి హార్మోని ఎవరికి నేర్పించే శక్తి వస్తలేదు నేర్పించలేరు ఉండేది ఒకటే కొడుకు ఒకటే బిడ్డ ఆ కాలంలో ఎక్కువ మంది లేరు తక్కువ మంది వాళ్ళకు ఉండే కంప్యూటర్ వాళ్ళు బ్రతికేసాలనే ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజలకు ప్రభుత్వం కొంచెం పట్టించుకొని దీనికి ఒక ఏర్పాటు కొంత అమౌంట్ ఏర్పాటు చేసి వాళ్ళకు మేము వస్తే స్టైఫండ్ పాస్ ఇస్తారు మేము క్లాస్ ఉంది మేము వేయకుంటే మనం టీచర్లు బాగుండదు అక్కడ మాకు సర్టిఫికేట్ రాదు ఈ సర్టిఫికేట్ వస్తే మాకు లాభం అనేది వాళ్ళకి కలగాలి వాళ్ళు నేర్చుకునే యోగ్యతను తల్లిదండ్రులు పట్టించుకోవాలి ప్రభుత్వం పట్టించుకోవాలి స్వచ్ఛంద సేవలకు అప్పుడు ముందుకు వస్తాయండి ఇది నా ఉద్దేశం. ఓకే వెంకటేశ్వర గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు మాకు రాగాల గురించి శృతి గురించి లయ గురించి చాలా తెలియని విషయాలు తెలియజేశారు. అయితే చివరిగా ఈ పద్య నాటకాల్లో మధ్యలో విరామం వస్తూ ఉంటుంది. విరామం వచ్చినప్పుడు హార్మోనిస్ట్ ఒక మ్యూజిక్ ఇస్తారు కదండి, అలాంటిది ఏదన్నా ఒకటి వినిపించి దాంతో మనం ఈ ఇంటర్వ్యూ ముగిద్దాం. ఇంటర్వ్యూ ఎంతో మ్యూజిక్ ఇస్తుంటాం. అదేదో ఒక్కసారి ఒక బిట్ వినిపిస్తాను. అదండి ప్రముఖ హార్మోనిస్ట్ అబ్బూరి వెంకటస్వామి గారితో పరిచయ కార్యక్రమం చూశారు కదా. ఇంకా వెంకటస్వామి గారు మరొకసారి మన స్టూడియోకి వస్తారు. అప్పుడు ఎటువంటి ప్రశ్నలు మనం అడగాలి అనేది మీరు మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. తప్పకుండా నేను నోట్ చేసుకుని నెక్స్ట్ టైం ఆయన్ని అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి నమస్కారం అండి. మీ ఛానల్ రాజనాల సత్య యూట్యూబ్ ఛానల్ గారికి చాలా సంతోషం. మీరు కొన్ని విషయాలు అడిగారు. ఈ విషయాలు నేను చెప్పిన విషయాలు హార్మోనిస్టులకు మరి కళాకారులకు నాటకాల గురించి అందరికి బాగా తెలుస్తుంది. ఆ తర్వాత మీకు మంచి ఆశీస్సులు దొరుకుతాయి. ఆ తర్వాత ఇంకా మీరు అభివృద్ధి అయ్యేటువంటి కార్యక్రమాలు ముందుకు సాగింపజేసి మంచి కళాకారులను ముందుకు తెచ్చే ప్రయత్నం చేయండి నాకు నా మనవి. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం.